ఎక్కడ చూసినా ఎవరు చెప్పినా ఇదే చెప్తారు, జపనీస్ స్కిన్ సీక్రెట్. ఇలా చేస్తే ఖచ్చితంగా ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా తెల్లగా మారుతుంది. జపనీస్ వాడేదైతే పక్కా ఇదేనండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. కొరియన్ స్కిన్ కేర్ సీక్రెట్ అనేది చాలామందికి తెలుసు, అది రైసే. కాకపోతే ఈ రైస్ను ఉపయోగించి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే మార్కెట్లో కాస్ట్లీ క్రీమ్స్ అనేది కొంటూ ఉంటారు. అలా కాకుండా ఇంట్లోనే రైస్తో ఇలా చేస్తే 7 డేస్లో మన స్కిన్ అనేది చాలా ఫెయిర్గా మారుతుంది, గ్లాసెస్ స్కిన్లా ఉంటుందన్నమాట. నేను నిజంగా చెప్తున్నాను, మీరు 7 డేస్ లెక్క పెట్టుకుని ట్రై చేయండి. ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా సరే ఫెయిర్గా మారిపోతుంది. పక్కాగా రిజల్ట్స్ అనేవి చూస్తారు. ఇది పర్మనెంట్ రెమెడీ అనమాట, ఇన్స్టెంట్ కాదు. మీకు పర్మనెంట్ అనేది రిజల్ట్ ఉండిపోతుంది. సో తప్పకుండా ట్రై చేస్తే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా రూపాయి ఖర్చు లేకుండా మీ స్కిన్ని ఫెయిర్గా మార్చుకోవచ్చు. అసలు ఇప్పుడు సమ్మర్ అనేది మనకి స్టార్ట్ అయింది. సమ్మర్లో ఎండలు ఎక్కువగా ఉండి మన స్కిన్ అనేది బాగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది కదా. బయటకు వెళ్ళి కాస్ట్లీ క్రీమ్స్ ప్యాక్స్ వేసుకునే కంటే కూడా ఇంట్లో ఇలా చేసి చూడండి. మీ స్కిన్ అయితే చాలా బ్యూటిఫుల్గా, యంగ్గా, క్లియర్గా, ముఖ్యంగా ఫెయిర్గా ఉంటుంది. మీరు కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు అనుకుంటే ద బెస్ట్ వీడియో అండి ఇదైతే. ఇంక లేట్ చేయదు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి ఈ వీడియో ఏంటో. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే ఆలోచించుకోకుండా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత చాలామందికి హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అలాగే హెయిర్ అనేది ఒత్తుగా కూడా పెరుగుతుంది. చాలామంది పిక్స్ కూడా షేర్ చేస్తున్నారు. మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు మన హెయిర్ ఆయిల్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు రైస్. ఈ రైస్ని ఇంట్లో నార్మల్గా మనం ఏ రైస్ని యూజ్ చేస్తున్నామో ఆ రైస్ని తీసుకోండి. మళ్ళీ ఈ రెమెడీ కోసం స్పెషల్గా కొనాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 4 స్పూన్ల వరకు రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా 2-3 సార్లు వాటర్తో వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం 1 గ్లాస్ డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఈ గిన్నె అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ అనేవి మనకి మెత్తగా కుక్ అవ్వాలి. మనకి 5 to 10 మినిట్స్ అనేది టైం పడుతుంది. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేయండి. ఇవి కుక్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది. వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఒకసారి రైస్ని చెక్ చేసుకోండి. రైస్ మనం పట్టుకొని చూసినప్పుడు మెత్తగా ఉంటే మెత్తగా కుక్ అయినట్లే. సో అలాంటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇందులో మీరు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు. జస్ట్ ఓన్లీ రైస్ను మాత్రమే మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత వీలైనంత మెత్తటి పేస్ట్లో చేసుకోవాలి. మనం టచ్ చేసి చూసినప్పుడు ఇది చాలా స్మూత్ క్రీమ్లా ఉంటుంది. ఈ క్రీమ్ని ఇప్పుడు మనం స్ట్రెయినర్ సహాయంతో మళ్ళీ ఇంకొకసారి జల్లించుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి కొంచెం కూడా బరక అనేది ఉండదు, చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. మీరు కావాలనుకుంటే క్లాత్లో వేసి కూడా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, దానిలో వేసి స్ట్రెయిన్ చేసుకుంటే ఇలాంటి మెత్తటి క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా. ఇప్పుడు ఇందులో ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇందులో రా మిల్క్ అండి, పచ్చి పాలు అనేది 3 స్పూన్ల వరకు యాడ్ చేశాను. పాలు యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఎటువంటి లంప్స్ అనేది ఉండకూడదు. పాలన్నీ కూడా ఈ క్రీమ్కి పట్టేటట్లు వీలైనంత బాగా, అంటే 1 or 2 మినిట్స్ అనేది బాగా మిక్స్ చేసుకోండి స్పూన్తో. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేద్దాం. అదే ఆలివ్ ఆయిల్ అనమాట. ప్యూర్ ఆలివ్ ఆయిల్ అండి ఇదైతే. ఇక్కడ నేను 1 స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ లేదు అనుకుంటే మీరు వర్జిన్ కోకోనట్ ఆయిల్ కానీ లేదనుకుంటే ఆల్మండ్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి. ఓకే, సో ఆలివ్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్సింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్రీమ్లో. మెయిన్గా ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి క్రీమ్కి పట్టాలి అని అంటే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒరిజిన్ కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. సో కోకోనట్ ఆయిల్ అనేది
యాడ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా బ్రైటన్ అవుతుంది, క్లియర్గా ఉంటుంది. అలాగే మన స్కిన్ మీద ఉన్న బ్లాక్ స్పాట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ముఖ్యంగా ఫేస్ అనేది చాలా చాలా యంగ్గా కనపడుతుంది. రింకల్స్ కానీ ఫైన్ లైన్స్ కానీ రావు. కోకోనట్ ఆయిల్ అనేది ప్యూర్ది యాడ్ చేయడానికి ట్రై చేయండి. లేదనుకుంటే ఇంట్లో మీరు వాడుతున్న ప్రజెంట్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేస్తే మన క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, కానీ రిజల్ట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అయిపోతారు. అమేజింగ్ రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ క్రీమ్ని ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. రూమ్ టెంపరేచర్లో ఈ క్రీమ్ అనేది స్టోర్ అస్సలు ఉండదు, ఫ్రిడ్జ్లో అయితే ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఇది 1 or 2 వీక్స్ వరకు అయితే ఉంటుందన్నమాట. ఇది మనం టచ్ చేసినప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది, కొంచెం కూడా మనకి రఫ్గా అనిపించదు. బయట మార్కెట్లో ఏదైనా క్రీమ్ కొంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మీరు నీట్గా ఫేస్ వాష్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ని కొంచెం థిక్ లేయర్ కింద మీ ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. అప్లై చేసి వీలైనంతసేపు మీరు ఇలా మసాజ్ చేసుకోండి, స్కిన్ లోపలికి ఇంకిపోయేటట్లు. అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. దీని ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి, ఫుల్ బాడీకి ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మాత్రం మీరు ఇలా కంటిన్యూస్గా 5 minutes అనేది మసాజ్ చేస్తూనే ఉండండి. ఒక లేయర్ అప్లై చేసిన తర్వాత ఇంకొక లేయర్ కింద అలా కొంచెం థిక్గా దీన్ని ప్యాక్ లాగా అప్లై చేసేసుకొని మసాజ్ చేసుకోవాలి. మీరు ఓవర్ నైట్ అయినా ఉంచుకోవచ్చు, లేదనుకుంటే 40 minutes ఉంచుకొని మీరు హ్యాపీగా ఫేస్ వాష్ చేసుకోండి. నేనైతే నైట్ మొత్తం కూడా ఉంచుకొని మార్నింగ్ వాష్ చేసుకుంటాను. నైట్ అంతా ఉంచుకోలేం అనుకునే వాళ్ళు 40 minutes కనీసం ఉంచిన తర్వాత వాష్ చేసుకోండి. సో అప్లై చేసిన తర్వాత స్కిన్ చూసారు కదా ఎంత బ్రైట్గా కనబడుతుందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఆ గ్లో అనేది తెలుస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి నా ఫేస్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా మనం రెగ్యులర్గా 7 days యూజ్ చేస్తే చాలు. ఓన్లీ రాత్రి అప్లై చేస్తే చాలండి. 7 రోజుల పాటు చేయండి. ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే తెల్లగా మారుతుంది. జపనీస్ సీక్రెట్ రైస్ క్రీమ్ అయితే ఇదే. మరి ట్రై చేసి రిజల్ట్ చెప్పేసేయండి. ఈ బ్యూటిఫుల్ రైస్ క్రీమ్ని ట్రై చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ స్కిన్ అనేది గ్లాస్ స్కిన్లా ఉంటుంది, ఫేర్గా కూడా మారిపోతుంది అనమాట. సో నా స్కిన్ చూడండి ఎంత క్లియర్గా, ఎంత గ్లోగా ఉందో. మీరు 7 days ట్రై చేయండి, ఖచ్చితంగా అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. ట్రై చేసిన వెంటనే కూడా మీ స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ టైం మీరు ఈ క్రీమ్ని అప్లై చేసి వాష్ చేసుకున్న వెంటనే ఒక మంచి ఫీల్ అయితే అనిపిస్తుంది అనమాట. చాలా క్లియర్గా ఉన్నట్టు, ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయినట్లు అనిపిస్తుంది. ఇలా మీకు ప్రతిరోజు అనిపిస్తూనే ఉంటుంది. మీరు day 1 నుండి day 7 వరకు చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో 7 days మాత్రమే స్టోర్ చేయగలమండి, అంతకుమించి అయితే స్టోర్ చేయలేం. బయట అయితే అసలు ఉండదు, ఓన్లీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. నైట్ పడుకోబోయే ముందు దీన్ని అప్లై చేసి అలా నైట్ అంతా వదిలేసినా ప్రాబ్లం లేదు. అంత సమయం మేము మా ఫేస్ మీద ఆ క్రీమ్ ఉంచుకోలేము అనుకున్న వాళ్ళు మీరు కనీసం 40 minutes ఉంచుకొని తర్వాత వాష్ చేయండి. నిజంగా మెరాకిల్ జరుగుతుంది మన స్కిన్ మీద. స్కిన్ అనేది చాలా ఫెయిర్గా, క్లియర్గా ఉంటుంది. వింకిల్స్, ఫైన్ లైన్స్, బ్లాక్ స్పాట్స్, బ్లెమిషెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. కొరియన్ స్కిన్ కేర్ సీక్రెట్ అయితే కంపల్సరీ రైసేనండి. సో తప్పకుండా ట్రై చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ అనేది చూస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.